సొంతమే చేసుకొని చెప్పండి. ఆర్ కృష్ణయ్య గారు, జాల శ్రీనివాస్ గౌడ్ గారు మీకు తెలియదా? ఈ జీవో నిలవదని మీకు తెలియదా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా? ప్రతిపక్ష పార్టీలకు తెలియదా? రాజకీయ అందరికీ తెలుసు కదా. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. జరగాల్సింది ఒకటే, చట్ట సవరణ, పార్లమెంట్లో చట్ట సవరణ జరిగి 9th షెడ్యూల్లో చేర్స్తేనే ఇది రాజ్యాంగబద్ధంగా ఈ రిజర్వేషన్ దక్కుతాయి అని అందరికీ తెలుసు. మరి ఈ నాటకాలను ఎందుకు? ఎవరి కోసం ఈ నాటకాలు? ఇక్కడ బీఆర్ఎస్ ని బీజేపీ దొంగలు చేసి సరే, మరి మాట ఇచ్చిన కాంగ్రెస్ పరిస్థితి ఏంది అంటే ఏం చేస్తా ఉన్నారు అంటే కాంగ్రెస్ మంచిగా చేసింది, ప్రయత్నం చేసింది, కానీ బీసీ వ్యతిరేకులు కోర్టులో కేసు అడ్డుకున్నాయని వెనకేసుకురావాలంట. ఇక్కడ జరిగింది బీసీలో. ఇక్కడ ఒక విషయం అండి, మీరు 3 పార్టీలను అడగాలి. బీఆర్ఎస్ ని, బీజేపీ, కాంగ్రెస్ ని 3 పార్టీలు దొంగమని చెప్పాలి. మీరు 3 పార్టీలు బీసీలను మోసం చేశాయని చెప్పాలి. అవసరమైతే మేము ఎన్నికలు బహిష్కరిస్తాము, మాకు అన్యాయం జరిగింది, ఈ 3 పార్టీలకు డిపాజిట్ దక్కనీయము, ఓడగొడతామని చెప్పాలి. ఇది కదా మీరు బీసీ చేయాల్సిన స్టేట్మెంట్.